రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు చీకటి రోజులను చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. అందులో కోహినూరు వజ్రం ఎంతో కీలకం. భరత నేలపై పుట్టి చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఆ వజ్రాన్ని తెల్లదొరలు ఎత్తికెళ్లిన కథలు ఎన్నో విన్నాం. బ్రిటిష్ సంఖ్యలు తెంచుకుని ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టిన కోహినూరు కీర్తి ఎన్నటికీ తగ్గదు. ఆ చరిత్ర ఎప్పుడూ విన్నా ప్రతి భారతీయుడి రక్తం మరుగుతుంది. మరి ఆ వైభవాన్ని కల్లారా చూస్తే ఖచ్చితంగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాంటి అనుభూతి పొందాలంటే హుస్సేన్ సాగర్ వద్ద సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేసిన కోహినూర్ మల్టీమీడియా లేజర్ షోకు వెళ్లాల్సిందే. ఆ లేజర్ షో విశేషాలేంటో మనము చూద్దాం. దేశ చరిత్రలో కోహినూరు వజ్రానిది ప్రత్యేక స్థానం. భరత నేలపై పుట్టి ఎందరో రాజుల చేతులు మారి ఎన్నో యుద్ధాలను కల్లారా చూసింది. కాకతీయుల కాలం నుంచి స్వాతంత్ర్య ఉద్యమం వరకు కోహినూరు వజ్రం ఓ వెలుగు వెలిగింది. ఆ చరిత్రను నేటి తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో టూరిజం శాఖ వినూత్న ఆలోచన చేసింది. హుస్సేన్ సాగర్ వద్ద సంజీవయ్య పార్కులో 49 కోట్ల వ్యయంతో లేజర్ షోను ఏర్పాటు చేసింది. కోహినూర్నే ఓ అమ్మాయిగా పరిచయం చేస్తూ తన కథను తనే చెప్పుకునేలా వాటర్ స్క్రీన్ తో కూడిన లేజర్ షోను నిర్వాహకులు రూపొందించారు. కథలు, పాటలు, సంగీతం, నీటిపై రంగురంగుల లేజర్ కాంతులు, చారిత్రక చిత్రాలతో షోను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ప్రముఖ సింగర్ సునీత కోహినూర్ కథకు వాయిస్ ఓవర్ అందించారు. మట్టి నుంచి కోహినూర్ ఎలా పుట్టిందనే కథతో షో మొదలవుతుంది. ఈ కథ కూడా అలాంటి ఒక విలువైన జాతిరత్నానికి చెందింది. నా పేరు కోహినూర్, అది నా స్వరూపం. మీరందరూ నేను ఎంత ప్రఖ్యాతి చెందానో విని ఉంటారు. శాతవాహనులు ఏలిన తెలుగు నేల మీద కొల్లూరు అనే గ్రామంలో పవిత్ర కృష్ణానది తీరాన సుమారు 8 శతాబ్దాల క్రితం జన్మించాను నేను. కాకతీయుల కాలంలో భద్రకాళి అమ్మవారి మూడో నేత్రంగా కోహినూరును అలంకరించిన విధానం, ఆ కాలంలో ఏం జరిగిందనే విషయాలతో లేజర్ షో కొనసాగుతుంటుంది. సామ్రాజ్యాధిపతి ప్రతాపరుద్ర మహారాజు వారు నన్ను చూసి ముగ్ధులయ్యారు. నన్ను తన పుత్రికగా చేసుకుని నా తండ్రి స్థానంలో నిలిచారు. నన్ను భద్రకాళి మాత నుదుటి మీద ప్రతిష్ఠించగానే నాకు ఆ తల్లి యొక్క మూడో నేత్రం అనే పేరొచ్చింది. కాకతీయ చరిత్రలో వైభవాన్ని సముద్దీపనం చేసిన వాటిలో సాంస్కృతిక రంగం ఎంతో ముఖ్యమైనది. నా తెలంగాణ సాంస్కృతిక పరిమళాన్ని ఆస్వాదించే అవకాశం నాకు లభించింది. అటువంటి వాటిలో పేరిణి తాండవం ఒకటి. పేరిణి తాండవం ఒక అద్భుతమైన కళారూపం. భద్రకాళి మాత దైనందిన పూజా కార్యక్రమాలలో ఈ కళకి విశిష్ట ప్రాముఖ్యత ఉన్నది. కాకతీయ రాజ్యంపై మాలిక్ కాఫర్ దండయాత్ర యుద్ధ సన్నివేశాలు, కోహినూర్ చేతులు మారిన ఘటనలను లేజర్ ప్రొజెక్షన్లో చూపించారు. శతాబ్దాల తర్వాత కోహినూర్ బాబర్ చేతుల్లోకి చేరడం తర్వాత షాజహాన్ నెమలి సింహాసనంలో వజ్రం అలంకరించటం, తాజ్మహల్ చిత్రాలను వాటర్ స్క్రీన్లో చూపించారు. చిత్తుగా ఓడిపోయాడు ఖిల్జీ. దీంతో కాకతీయ సామ్రాజ్యాన్ని ఇంకెవరూ కూడా యుద్ధం చేయ సాహసించలేదు. మరికొన్నాళ్ళు నా సామ్రాజ్యపు బండి కొనసాగింది. మాలిక్ ఇక్బాల్ అనే ఒక దుష్ట గూఢచారి ఇందుకోసం నియమించాడు. నన్ను నా కుటుంబం నుంచి వేరు చేసి మా సామ్రాజ్యాన్ని నిర్వీర్యం చేయాలని వాళ్ళ కుట్ర. మనిషి యొక్క దురాశ వినాశనానికి హేతు. ఆలయ అర్చకుల్లో ఉన్న ఒకనొక వ్యక్తితో చేతులు కలిపాడు మాలిక్. అతన్ని లోపరుచుకున్నాడు. ఆ పైన ఆలయ అంతర్భాగంలో అనుమతి సాధించాడు. ఒకనొక దూతినారా ఆలయంలోకి ప్రవేశించి నన్ను కాళీమాత నుంచి వేరు చేసి సంఖ్యలతో బంధించి ఇల్లు తీసుకునిపోయాడు. షాజహాన్ చక్రవర్తి తన మయూర సింహాసనం మీద నన్ను తాపడం చేయించుకుని తన ప్రియ సతీమణి ముంతాజ్ బేగం మీద ప్రేమతో ఆమె జ్ఞాపకార్థం కట్టించిన తాజ్మహల్ ని దగ్గర నుంచి చూశాను. నా భారతదేశానికి ప్రపంచ పటంలో ఒక గుర్తింపు తీసుకొచ్చింది ఈ కట్టడం.
కోహినూరు వజ్రం నాదిర్ షా ఆధీనంలోకి వెళ్లి చివరకు బ్రిటిష్ పాలకుల చేతుల్లోకి వెళ్లింది. తర్వాత బ్రిటిష్ రాణి విక్టోరియాకు బహుకరించిన ఘట్టాలను కూడా కళ్లకు కట్టినట్లు చూపించారు. ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్ర, స్వాతంత్ర్యానికి ముందు, ఆ తర్వాత సందర్భాలతో కోహినూరు చరిత్రను అనుసంధానిస్తూ లేజర్ షో అద్భుతంగా ప్రదర్శించారు. ఇంగ్లాండ్ రాణి కిరీటంలో ఒకటాయమానంగా ఉన్నప్పటికీ నాకు ఆనందం లేదు. నా మనసంతా దిగులుతో నిండి ఉంది. నా మాతృదేశం దాస్య శృంఖలాలతో మగ్గుతుండగా నేనెలా సుఖంగా ఉండగలను? నా మాతృదేశం ఎప్పటికీ విముక్తురాలవుతుంది. గాంధీ మహాత్ముడి శాంతియుత సంకల్పంతో, నేతాజీ వీరోచిత కథనంతో నా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. లేజర్ షోలో తెలంగాణ సాయుధ పోరాటం, ఆపరేషన్ పోలో ఘట్టాలను సైతం ప్రదర్శించారు. ప్రత్యేకంగా తెలంగాణ సంప్రదాయాలు, కళలు చూపురులను ఆకట్టుకున్నాయి. దేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చింది, కానీ నా పుట్టిల్లు తెలంగాణ మాత్రం నిజాం దుష్ట పరిపాలనలో నలిగిపోతూ ఉంది. నా సోదర సోదరీమణులు విపరీతమైన వివక్షకు గురవుతూ రజాకారుల అరాచకాలతో అలమటించారు. ఇది సహించలేక సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలోకు ఆదేశించారు. పోలీస్ యాక్షన్ ద్వారా నిజామును మట్టి కల్పించారు. నా తెలంగాణ ఊపిరి పీల్చుకుంది.